విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా కుటుంబ విలువలు భారత్ లో ఉన్నాయన్నారు. విలువల గల దేశాన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఆర్థికంగా ఎదిగినా మూలాల్ని మర్చిపోకుండా ఉంటే బలంగా ఉంటామన్నారు సీఎం. హార్టికల్చర్ మిల్లెట్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్. ఓకే, మీరు ఇక్కడ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లూమ్స్ ఉన్న ప్లేస్ సార్. దేశంలో హైయెస్ట్ 38,000 లూమ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు యాక్చువల్ 64 ఉండే సార్. 50% బాగా చేస్తారు. నమస్తే సార్. మదనపల్లి మదనపల్లిలో సుమారు 40,000 గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మెయిన్ దానికి రావడం సార్. విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలువిచ్చారు. ఎంతోమంది త్యాగాలు చేశారు. ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది. ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది. దాన్ని లాజికల్గా తీసిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ విలువలు కానీ అదే మరిగా ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం. అది ఏ దేశానికి లేదు. అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడూ మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.